అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన ఉద్యోగ సంఘాలు పిలుపు మేరకు సమావేశం అయినందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనం చాలా వాస్తవంగా మనం గత 20 సంవత్సరాల నుంచి దాదాపు అందరూ కట్టుగా వీరన్న దగ్గర మనం ఒక పిల్లల లెక్క అందరూ ఆయన ఎట్లా చెప్పినా వినుకుంటూ ఆయన కొద్ది రోజులు పెండింగ్ పెట్టైనా సంఘాన్ని డెవలప్ కొరకే చూసిండు తప్ప ఆయన సంతానం అంటే ఇలా ఇవ్వాలి కానీ సంతానం కొరకు ఆలోచించే ఎవరు లేరు. వాస్తవంగా మన సంఘం అంటే ఇక్కడ పైసలు అనేది ఉండదు. సంఘం మనం పని చేయాలి, కులం కొరకు కష్టపడాలంటేనే సంఘంలో ఉండాలి. ఇలా ఎవరికి ఏం వచ్చింది లేదు. ఎన్నో నుంచి చూస్తున్నాను, పది మాట్లాడుకుంటున్నాను. ఇదంతా మనం కొట్లాడకుండా వాస్తవంగా మన జిల్లాలో ఇప్పుడు మనకు 16 మండలాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా అంతా ఎక్కడిదక్కడ అన్ని జిల్లాలు అయిపోయినాయి. కాబట్టి వాస్తవంగా మనం రాజకీయంగా ఎదగాలి. ఫస్ట్ ముందు ఎడ్యుకేషన్లో రాజకీయంగా ఎదగాలి. వీళ్ళు ఉన్నారు ఇప్పుడు 3-4 ఉన్నారు. వీళ్ళు మంచిగా జాబ్ చేస్తున్నారు, వీళ్ళు రిటైర్డ్ అయ్యారు, మంచిగా హాయిగా ఉన్నారు. మనం ఇప్పుడు ఇట్లనే పోతున్నాం. మనం ఇట్లా అయినాం కాబట్టి పిల్లలను కూడా కొంచెం అవగాహన మన కులంలో మన సంఘం అంటే మనం వాస్తవంగా వీరన్న చేసిన దానికి మనం కొంచెం ఆయన ఆదర్శంగా తీసుకొని ఇంకా ఇట్లనే కష్టపడుకుంటూ పోతే మన తెలంగాణ లెవెల్లో ఒకరికోవాలి మేము అంచెలంచెలు చేసుకుంటూ పోతాం. అది నడుస్తూనే ఉంటుంది. అదేవిధంగా నా ఉద్దేశం ఏంటంటే మనం మండలాల వైజ్గానన్నా లేకపోతే ఒకసారి జిల్లా వైజ్గానన్నా మీటింగ్ పెట్టుకొని మనోళ్ళని అందరూ పిలిపించుకొని స్థానిక సంస్థలు కొంచెం అవగాహన కల్పించాలి. మనోళ్ళు చాలా అంటే మనం మూర్ఖులు అంటే వీడు ఎదుగుతాడు, ఇంకోని సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మల్లేశాన సర్పంచ్ అయితే అబ్బా ఆవుట్ ఆడరా అని అట్లా మొన్నలే మోసం చేసుకుంటారు. ఇప్పుడు నా ఊరు కొంతమంది వేరే వాళ్ళు చెప్తే వింటారు, కొంతమంది తెలుస్తుంది. వాడు మనకి ఎట్లా ఆపోజిట్ ఎట్టి పనులు వాడు పోచిన అయ్యాడు. వాడికి మనకి ఏంటంటే వాడు ఈర్చ, వాడు గాడు మళ్ళీ గాండు. కానీ వాడి మీద మనం ఆధారపడి బతుకుతలేము. మా ఊరు 3000 ఓట్లు ఉండే, మా ఎంత ఓట్లు 350 ఓట్లు. 350 ఓట్లతో అయితే గెలవలేదు. అయినా 4 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిచిన. రాజకీయంగా వస్తూనే ఉన్నాం. వీరన్న కానీ ఆబీరన్న కానీ వీళ్ళు కరెలింగన్న కానీ వీళ్ళంతా వట్టిగానే ఒక్కతో కాదు కదా. వాస్తవంగా అందరితో టచ్ ఉంటేనే మనం అదైతాను. మల్లేశాన బాబు 3-4 సార్లు చేసిండు. ఆయన గెలవనిస్తారు. కానీ ఎందుకంటానంటే కొంత మనం ముక్కుసూడిగా మాట్లాడితే కూడా మనకు అక్కడ అపోజిట్ అవుతాడు. అస్సలు 100% మనోడినే మన కత్తి పట్టి కోయాలని చూస్తాడు. అంటే మనం గెలవద్దు. ఇంకోటి గెలినా పర్వాలేదు కానీ మనోడు గెలవదు. కానీ వానింటికి పోతే కింద కూర్చుంటాడు, కుంద పెడతాడు. మనం మంచాల మీద కూర్చుంటాడు. అంటే కొంతమంది మనం అవగాహన కలిపియాలి. ఇప్పుడు నా ఊళ్ళే నేను చెప్తే కొంతమంది పోవచ్చు, కొన్ని ఊళ్ళల్లో మనం చెప్తుంటారు. స్థానిక సమస్యలల్లో మన పార్టీలకు అతీతంగా రేపు జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ కొన్ని టిక్కెట్లు అంటే పార్టీలు ఉన్నోనికి ఇస్తారు. వాటికి ఏదో డబ్బు ఉన్న వాళ్ళకి ఇయ్యరు. పార్టీకి పనిచేయాలి. నువ్వు ఏ పార్టీలోనే పనిచేయి, కొంత పార్టీలో పనిచేయాలి, గుర్తింపు అని ఉండాలి. నువ్వు టికెట్ ఇవ్వాలంటే కొంత మనం చెప్తే కొంత మా అందులో కూడా పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఇస్తారు. అదేవిధంగా మనం ముందుకు పోవాలి, కలిసికట్టుగా పోవాలని అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.